పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి కాలములో డిసెంబర్ 27వ తారీఖున జరుపుకునేటువంటి అపోస్తులుడు సువార్తికుడైనటువంటి పునీత యోహాను గారి యొక్క వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు పవిత్ర వచనములు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ కాలములో సువార్తికుడైనటువంటి అపోస్తుడైనటువంటి యోహాను గారి యొక్క పండగని మనందరం కూడా ఘనంగా కొనియాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సువార్తికుడైన యోహాను గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రథమంగా తెలుసుకుందాం. ఏమిటి అంటే, 4 సువార్తలు మనకు ఉన్నాయి. 4టిలో మత్తయి, మార్కు, లూకా మొదటి 3. చివరి సువార్త పేరు యోహాను సువార్త. ఈ యోహాను సువార్తను రాసింది స్వయంగా క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడి అపోస్తులుడిగా పిలువబడినటువంటి యోహాను గారే స్వయముగా ఈ సువార్తను రాశారు. అదేవిధంగా యోహాను గారు ప్రియులారా, యేసు ప్రభు తన అపోస్తులుడుగా శిష్యులుగా ఉండటానికి పిలుచుకున్నటువంటి మొట్టమొదటి 4 శిష్యులలో ఒకరు. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు ప్రియులారా తన యొక్క జీవితంలో ప్రత్యేకమైన సందర్భాలలో 3 అపోస్తులను తన వెంట ఉంచుకున్నాడు. ప్రత్యేకమైన సందర్భాలలో 12 మంది లేరు. ఉదాహరణకి మీకు అందరికీ తాబోరు పర్వతం మీద ఆయన దివ్య రూపాన్ని పొందినప్పుడు 3 ఉన్నారు. ఎవరు వారు? పేతురు, యోహాను, యాకోబు. బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది ప్రియులారా. ఎవరు? అదేవిధంగా మరణించినట్టు బాలికని జీవంతో లేపినప్పుడు 3 ఉంటారు. పేతురు, యోహాను, యాకోబు. గెత్సెమనే తోటలో ఆయన ఆవేదన పొందుతున్న సమయంలో చివరి గడియల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన తనతో పాటు 3 శిష్యులను మాత్రం తీసుకొని వెళతాడు. పేతురు, యోహాను, యాకోబు 3 మాత్రమే ప్రియులారా. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు యోహాను గారికి తన యొక్క శిష్య వర్గములో, అపోస్తుల వర్గములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఇక ఇప్పుడు యోహాను గారి యొక్క మరణాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. యోహాను గారు దేవుని యొక్క సువార్తను బోధిస్తున్న సమయంలో ఆయన పట్టి బంధించి వేదహింసల కాలంలో పాట్మోస్ అనే దీవికి అతన్ని పంపించడం జరిగింది, బహిష్కరించడం జరిగింది. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. అక్కడే ఆయన దైవ దర్శనాలు పొందుకొని దర్శన గ్రంథాన్ని కూడా ఆయన అక్కడే రాశాడు. అయితే అక్కడ మరణించాల ఆయన. తిరిగి ఎఫెసు సంఘానికి వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తూ సుమారుగా 94-95 సంవత్సరాల వయసులో ఆయన మరణించటం జరిగింది. ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులందరిలో కూడా ఈ యోహాను గారి అతి పిన్న వయస్కుడు ప్రిలారా. కాబట్టి ఆయన ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత చిట్ట చివరిగా మరణించినటువంటి అపోస్తులుడు ఆయనే అని చెప్తుంటారు. 4 సువార్తలు ఉన్నాయి మనకి అని చెప్పాను. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. మొదటి 3 కూడా సారూప్య సువార్తలు అంటారు. ఎక్కువగా ఒక సువార్తలో ఉన్నటువంటిది మరొక సువార్తలో మనకు కనబడుతుంది. సుమారుగా 50 నుండి 80% వరకు కూడా, శాతం వరకు కూడా. కానీ యోహాను గారికి సువార్తలో ఉన్నట్టు గొప్పతనం ఏంటంటే, ఈ 3 సారూప్య సువార్తలో లేనటువంటి కొత్త విషయాలని, ప్రభు గురించి ఇంకా లోతైన విషయాలని మనం తెలుసుకుంటాం ప్రియులారా.
అందుకనే యోహాను గారికి వేదాంతపరమైన పునీతుడు, వేదాంతపరమైనటువంటి సువార్త అని చెప్తారు. ఆయనకి ఇచ్చినటువంటి సింబల్ కూడా, గుర్తు కూడా గ్రద్ద, ఎక్కడో ఆకాశంలో ఎత్తైన. ఆయన కూడా లోతైనటువంటి భావాలతోటి సువార్తను రాశాడు. ఇది ఎలా సాధ్యమైంది యోహాను గారికి అంటే, ఆయన క్రీస్తు ప్రభుకి అత్యంత ఆప్తుడు, ప్రియులారా, ఆత్మీయమైన బిడ్డ, చిన్నవాడు కాబట్టి ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రభు విషయంలో యోహాను గారికి 5 ప్రత్యేకమైన దీవెనలు ఇచ్చాడండి. 5 ప్రత్యేకతలు ఉన్నాయి, మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆ 5 ప్రత్యేకతలు అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియులారా ఏమిటంటే, యేసు ప్రభువు యోహాను గారికి చిన్నవాడు కాబట్టి తన వద్ద ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. చదువుకున్న వాక్యాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో, ప్రభు మరణించాడు, ఉత్థానమయ్యాడు, మోక్షారోహణం అవడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో శిష్యులు చేపలు పడుతుండగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. పేతురు గారు, ఆ సంఘటన మనకు తెలుసు, యోహాను సువార్తలో 21వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడు. శిష్యులు 12 మంది ఉంటే ఆయన యోహాను అని పిలవరండి. ఒక ఆయన్ని ఏమంటారంటే, యేసు చేత ప్రేమించబడినటువంటి వాడు. ఆ మాటలోనే అర్థమవుతుంది మనకి. భోజన పంక్తిన తన హృదయం మీద వంగి, యోహాను గారు ఎక్కడంటే అండి, యేసుప్రభు ఎంత దగ్గరగా ఉండేవాడంటే, చిన్నపిల్లవాడు యేసుప్రభు హృదయం మీద వ్రాలి ఉండేవాడంటండి. ప్రభు మిమ్ము అప్పగించిన వాడెవడు అని అడిగిన వాడును ఈయనే అడిగాడు, ఈ చిన్న యోహాను గారు. శిష్యుడు తన వెంట వచ్చుటను చూచి, అంటే ఈ మాట ఎందుకు చదివానంటే, ఈ వాక్యంలో చాలా ఉన్న యోహాను గారి గురించి చాలా చెప్తుంది. ఏమిటది? భోజన పంక్తిలో యేసుప్రభు యొక్క హృదయం మీద వ్రాలి ఉన్నటువంటి వాడు, అదేవిధంగా యేసు చేత మిక్కిలిగా ప్రేమించబడినటువంటి వాడు, మేము అప్పగించేటువంటి వాడని అడిగేటానికి ఉన్నట్టు స్వతంత్రం కలిగినటువంటి వాడు, ఇన్ని ఉన్నటువంటి వాడు పిల్లారా. కాబట్టి ప్రభువు దగ్గర అతనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రారంభంలో చెప్పాను కదా, ప్రత్యేకమైన సందర్భాలలో యోహాను గారు కూడా ముగ్గురులో ఒకడు యేసు ప్రభువుతో పాటు వెళ్ళటానికి. రెండవది, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభును చూచినటువంటి శిష్యులలో ఒకడు ఈయన. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం చదువుకుంటే, పేతురు యోహాను ఇద్దరూ కూడా పరిగెడుతున్నారు సమాధి దగ్గరికి. కానీ యోహాను యువకుడై ఉన్నందున అతడు పేతురు కంటే ముందుగా వెళ్ళి సమాధిని చూచాడు, ఉత్థానాన్ని చూశాడు. ఇది రెండవది, అతి ముఖ్యమైనటువంటిది పిల్లారా. ఇక మూడవది, ఈరోజు మనం చదువుకున్న వాక్యం. సిలువ చెంత ఎవరున్నారు? యోహాను గారు మాత్రమే ఉన్నారు. తాను ప్రేమించిన శిష్యుడు మాత్రమే ఉన్నారు. మరియ తల్లిని యేసుప్రభు ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి అప్పగించాడు. అదృష్టవంతుడు ప్రియులారా. ఇక నాలుగవ దానికి వస్తే ప్రియులారా, ప్రత్యేకమైన రీతిలో మనం చదువుకుంటాం. యేసుప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ఆయన బ్రతికి ఉండగానే, పాట్మోస్ దీవిలో బ్రతికి ఉండగానే, ఎవరు? యోహాను గారు బ్రతికి ఉండగానే దైవ దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని పొందుకునేటువంటి ఆ దర్శన వరాన్ని అతను పొందుకున్నాడు. అందుకని దర్శన గ్రంథాన్ని రాసింది కూడా ఈయనే, కాబట్టి దాని పేరు దర్శన గ్రంథము. ఆ వరాన్ని ఈ అపోస్తులుడికి ఇచ్చారు. ఇక ఐదవది మీతోటి చెప్పాను, 5 ప్రత్యేకతలని చెప్పాను. ఐదవది ఏమిటి అంటే, అపోస్తులందరిలో కూడా ఎక్కువ కాలం జీవించినటువంటి వాడు, సుమారుగా 94 సంవత్సరాల పాటు జీవించినటువంటి వాడు, ఎక్కువ జీవితాన్ని పొందుకునే వరాన్ని పొందుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను గురించి ఎక్కువగా బోధించినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన చివరిగా ఈ ఎఫెసు సంఘానికి వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తూ పండు ముసలి వయసులో దేవుని చేరుకోవటం జరిగింది. చాలా విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రియులారా, దర్శన గ్రంథంలో యోహాను గారు పొందిన దర్శనాల ద్వారా పరలోకం ఏ విధంగా ఉంటుంది, పరలోక ఆరాధన ఏ విధంగా ఉంటుంది, ఎవరు స్వర్గములో ప్రవేశిస్తారు, ఎవరు నరకానికి వెళతారు, చాలా స్పష్టంగా మనకు బోధించబడింది. యోహాను సువార్తలోనైతే ఇక చెప్పాల్సిన అవసరం, లోతైనటువంటి భావములు, నేనే జీవాహారాన్ని, నేనే మంచి కాపరిని, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే లోకానికి వెలుగు, నేను జీవజలాన్ని, ఇవన్నీ చెప్పింది యోహాను గారు పిల్లారా. యేసు ప్రభువుని గురించి లోతైన విషయాలు మనందరికీ తెలియజేస్తాడు ఈ సువార్తికుడైనటువంటి, అదేవిధంగా అపోస్తులైనటువంటి యోహాను గారు. యోహాను గారు
మనందరికీ నేర్పించే సత్యం ఒకటే. ఏమిటి అంటే ప్రేమించు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఆయన పాట్మోస్ దీవి నుంచి ఎఫెసు నగరానికి వచ్చిన తర్వాత ఆయనని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా, యోహాను గారు మాకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి అంటే ఆయన అంటే చాలా షార్ట్గా చెప్పేవాళ్ళంట. ఒకరిని ఒకరు ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పేవాళ్ళంట. మళ్ళీ వచ్చి యోహాను గారు కొత్త ప్రసంగాన్ని ఏదైనా చెప్పండి అంటే ఒకరిని ఒకరు ప్రేమించండి, దేవుని ప్రేమించండి అని చెప్పేవాడట. యోహాను గారు మీరు పాత ప్రసంగాన్ని చెప్తున్నారంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించుకునే వరకు కూడా, దేవుని ప్రేమించే వరకు కూడా అన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి కాబట్టి మనం పరిపూర్ణులము కాదు. కాబట్టి మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, దేవుని ప్రేమించండి అని చెప్పేవాడట. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ మహాపరిశుద్ధులైనటువంటి యేసుప్రభుకు అత్యంత ప్రియుడైనటువంటి యోహాను గారి యొక్క పండగను కొనియాడుకుంటుండగా మనకి కూడా దైవ ప్రేమ, మానవ ప్రేమ నేర్పించమని, ఆ ప్రేమలో తరించి జీవించి ఆ ప్రేమ వద్దకి మరలా వెళ్ళేటి కృపను మనకు దయచేయమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, అపోస్తులందరూ కూడా నీకు ఇష్టలే. అపోస్తుల ద్వారా నీవు దైవరాజ్యాన్ని స్థాపించావు. అపోస్తుల యొక్క పునాది మీద నీవు స్థాపించావు తండ్రి. ఈనాడు నీ అపోస్తులలో ప్రధానుడైనటువంటి యోహాను గారి యొక్క సువార్తికుడు అయినటువంటి ఆయన కొరకై ఆయన పండగను మేము కొనియాడుకుంటుండగా తండ్రి మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో ఆయన ఏ విధంగా ప్రేమ గురించి ఎల్లప్పుడూ బోధించాడు, మేము కూడా ప్రేమలో జీవించి, ప్రేమలో తరించి, ప్రేమలో నీ అన్ని చేరుకునే కృపను మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ వారి వారి హృదయాలలో ఉండే కోరికలు, తలంపులు, బాధలు, ఇక్కట్టులు నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. వాటిని తొలగించండి నాయన. నీ దీవెనలు, నీ యొక్క శాంతిని, నీ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ పరమానందాన్ని వారికి సమృద్ధిగా దయచేయమని, మరి ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లో ఉంచుతున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నారు. దయతో వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.